మూడో ప్రపంచ యుద్ధం మరోసారి రాబోతుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి గల కారణం ఏంటి అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత 4 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా తెలియదు. అయితే వీళ్ళిద్దరి మధ్య వైర్యం 2014 నుంచోలే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అప్పుడు ప్రో రష్యా ఉన్నటువంటి ప్రభుత్వము 2014లో ఉక్రెయిన్లో ప్రభుత్వం మారడము, వేరే నేత రావడము, అప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు దేశాల మధ్య వైర్యం తారాస్థాయికి పోయింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉక్రెయిన్లో ఉన్నటువంటి క్రిమియా అనే ప్రాంతాన్ని రష్యా తన దేశంలో కలుపుకుంది. ఈ యొక్క ప్రాంతాన్ని అప్పటి నుండిగా వీళ్ళిద్దరి మధ్యలో ఈ రెండు దేశాల మధ్య వైర్యం బాగా పెరిగింది. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఇక చేసేది ఏమి లేక ఈ రష్యా మాటిమాటికి ఈ యొక్క ప్రాంతాలను రష్యాలో కలుపుకోవడము, ఇదంతా కూడా భరించలేనటువంటి ఉక్రెయిన్ ఏం చేసిందంటే నాటోలో కలుస్తా అని, నాటోలో ఒకసారి కలిస్తే ఇప్పుడు వీళ్లకు రక్షణ దొరుకుతుంది, అదేవిధంగా రష్యా మీద ఆయుధంగా మారవచ్చు అనేది కూడా నాటోలో కలవాలని ఉక్రెయిన్ చూసింది. అయితే రష్యా మాత్రము నాటోలో కలవడానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే వన్స్ ఉక్రెయిన్ నాటోలో కలిస్తే ఇప్పుడు ఏదైతే నాటో అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నాటోలో ఒక దేశం ఏదైనా కలిస్తే ఆ దేశం మీద ఎవరన్నా వేరే దేశం దాడి చేస్తే నాటోలో ఉన్నటువంటి దేశాలన్నీ కలిపి మూకుమ్మడిగా నాటోలో సభ్యత్వం ఉన్న దేశం పైన దాడి చేసినటువంటి దేశం పైన వీళ్ళు దాడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నాటోలో కలవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని రష్యా అడ్డు తగిలింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నాటోలో కలిస్తే అమెరికా భద్రతా బలగాలు కానీ, యూరప్ భద్రతా బలగాలు కానీ వాళ్ళ సరిహద్దుల్లోనే రష్యా సరిహద్దుల్లో ఉండడం వల్ల మాకు ఈ యొక్క దేశానికి పెద్ద ఎత్తున థ్రెట్ వస్తుంది అనేది కూడా రష్యా భావించింది. ఈ యొక్క నేపథ్యంలో ఇక రష్యా చేసేదేం లేక ఇక యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు దాడులు చేసుడు, దానికి ప్రతి దాడులుగా ఉక్రెయిన్ దాడులు చేసుడు, వీళ్ళు డ్రోన్లతో విరుచుకపడము, ప్రతిగా ఉక్రెయిన్ కూడా డ్రోన్లతో విరుచుకపడడం. అయితే ఉక్రెయిన్కు సపోర్ట్ చేస్తుంది అమెరికా అండ్ యూరప్ దేశాలు సపోర్ట్గా నిలిచాయి. ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడ కూడా తగ్గేదే లేదనుకుంటా కూడా రష్యా ప్రతిదాడులు చేస్తూనే ఉన్నాయి. ఒక నగరం పైన తప్పితే ఇంకో నగరం పైన, ఆ దేశం పైన ఈ దేశం పైన, ఒక నగరం తప్పితే ఇంకో నగరం, ఇలా దాడులు చేస్తున్నాయి. అయితే మూడో ప్రపంచ యుద్ధం అని మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ మూడో ప్రపంచ యుద్ధం అంటే ఈ అమెరికా యూరప్ దేశాలు పరోక్షంగా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ప్రత్యక్షంగా సపోర్ట్ చేయట్లేదు, పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాయి. పరోక్షంగా సపోర్ట్ చేస్తే ఈ ఒక హెచ్చరికలు జారీ చేసినట్టే. ఇక మీరు తగ్గకపోతే ప్రత్యక్షంగానే రంగంలోకి దిగవలసి వస్తుంది. ప్రత్యక్షంలో రంగంలోకి దిగితే ఇక మూడో ప్రపంచ యుద్ధం తప్పదు అనేది సంకేతాలను కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే పుతిన్కు ఇవ్వడం జరిగింది. పుతిన్ను ఉద్దేశించి ఆయన కీలకమైన కామెంట్ చేశారు. ఇక మీరు ఉక్రెయిన్ పైన దాడులు ఆపండి, యుద్ధం ఆపండి, లేని పక్షంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని చూడబోతున్నారు. ఇన్ని రోజులు పరోక్షంగా సహకారం అందించినటువంటి దేశాలు ఇక ప్రత్యక్షంగా రంగంలోకి దిగబోతున్నాయి. ఒకవేళ యుద్ధం ఆపపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అనేది కూడా జెలెన్స్కీ ఏదైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉన్నాడో ఆ రష్యా అధ్యక్షుడు పుతిన్కు హెచ్చరికలు జారీ చేసిండు. అయితే ఇప్పటి వరకు ఇదంతా కూడా నాటోలో చేరాలని ఉక్రెయిన్ భావిస్తుంది. అయితే నాటోలో చేరవద్దు అనేది కూడా రష్యా అడ్డుపడుతుంది. అయితే వన్స్ నాటోలో జాయిన్ అవుతే ఏదైతే నాటోలో సభ్యత్వం ఉన్నటువంటి దేశం పైన వేరే దేశం దాడి చేస్తే ప్రతిగా నాటోలో సభ్యత్వం ఉన్నటువంటి అన్ని దేశాలు మూకుమ్మడిగా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ను నాటోలో కలపడానికి వీల్లేదు అనేది కూడా హుకుం జారీ చేసిండు. అయితే ఈ యొక్క నేపథ్యంలోని ఇరు దేశాల మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతుంది. 4 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. అయితే మధ్యలో శాంతి చర్చలు జరిగినాయి, కానీ శాంతి చర్చలు కూడా విఫలమైపోయినాయి. అయితే ఈ యొక్క దరిమిల ఏ దేశం కూడా వెనుకకు తగ్గట్లేదు. 2 దేశాలు ఓరాఓరిగా పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సైనిక సహాయం ఉక్రెయిన్కు యూరప్ దేశాలు కానీ అమెరికా అందిస్తుంది. అదేవిధంగా
రష్యా కూడా భారీ వనరులతో యుద్ధంలో దూసుకుపోతుంది. అదేవిధంగా శాంతి చర్చలు విఫలమైనవి కాబట్టి ఒక దేశం వెనక్కి తగ్గట్లేదు. కాబట్టి ఇక మూడో ప్రపంచ యుద్ధం పొంచి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు వ్యక్తం అవుతున్నాయి అంటే ఉక్రెయిన్ వెనుకాల ఉక్రెయిన్కు సహకారం అందిస్తుంది ఎవరు? అమెరికా, అదేవిధంగా యూరప్ దేశాలు. కాబట్టి ఇక ఈ ఉక్రెయిన్కు ఈ దేశాలు సహకారం అమెరికా, యూరప్ అందిస్తున్న నేపథ్యంలోనే యుక్రెయిన్ అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడి పైన హెచ్చరికలు జారీ చేసిండు. ఇక మీరు ఆపుతారా ఆపరా, లేకపోతే మా పని మేము చేయమంటావా, మాకు ఇన్ని రోజులు ఏదైతే పరోక్షంగా మద్దతు ఇచ్చిన దేశాలు ఉన్నాయో ఏకంగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతాయి, ఇక మీ పని అయిపోతుంది అనేది కూడా పుతిన్కే హెచ్చరికలు జారీ చేసిండు. పుతిన్కు హెచ్చరికలు జారీ చేయడం అంటే వెనుక పెద్ద దేశాలు అంట ఉందనే ఉద్దేశంతోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యా పైన హెచ్చరికలు జారీ చేసినట్టు మనము అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఆట్ కామెంట్ చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక సంచలనంగా మారిండని చెప్పుకోవచ్చు. దాని వెనకాల అమెరికా, యూరప్ దేశాలే ఉన్నాయని కూడా మనం చెప్పక తప్పదు. మొత్తానికైతే అక్కడ యుద్ధం భారీ స్థాయిలో జరుగుతున్న నేపథ్యం అయితే భారీ ఎత్తున జరిగితే మాత్రం మన భారతదేశానికి మన ఇంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడ యుద్ధానికి మన ఇంటి ఖర్చులకు సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రష్యాలో చమురు పదార్థాలు పెద్ద ఎత్తున ఉంటాయి, అక్కడనే క్రూడ్ ఆయిల్ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క క్రూడ్ ఆయిల్ ఈ యుద్ధం వల్ల అక్కడ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అక్కడ నుండి ఈ యొక్క క్రూడ్ ఆయిల్ రేటు విపరీతంగా పెరుగుతుంది యుద్ధం కారణంగా. ఎందుకంటే యుద్ధం జరిగితే ఆ యుద్ధం వల్ల మనం అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ను ఇక్కడికి సరఫరా కాదు. కాబట్టి యుద్ధం అక్కడ జరిగితే భారతదేశంలో పెట్రోల్ పైన, డీజిల్ పైన భారీ రేట్లు పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అక్కడ యుద్ధం ఎప్పుడు ముగిస్తే అప్పుడు అంతా ఆయిల్ రేట్లు, క్రూడ్ ఆయిల్ రేట్లు అక్కడ నిలకడగా ఉంటాయి. కాబట్టి మన భారతదేశ మార్కెట్లో కూడా క్రూడ్ ఆయిల్ మామూలుగా పెట్రోలు, డీజిల్ ధర ఉంటాయి. లేని పక్షంలో అక్కడ యుద్ధం భీకరంగా అయితే మాత్రం ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ధరలు కూడా పెరిగి ప్రతి ఇంటికి కూడా ఖర్చు పెరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి అమెరికా, అదేవిధంగా యూరప్ రానున్న రోజుల్లో ఎలాంటి అడుగులు వేయవచ్చు, మరి ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతాయా, ఈ యొక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎందుకు హెచ్చరికలు జారీ చేశారు, ఇక మూడో ప్రపంచ యుద్ధం చూడబోతున్నామా లేదా అనేది మరికొన్ని రోజుల్లో ఒక స్పష్టత, ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడైతే చూసుకున్నట్టయితే ఉక్రెయిన్ అదేవిధంగా రష్యా యుద్ధం డైలీ సీరియల్ను మించిపోయింది. 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు పులి స్టాప్ పడుతుందనేది కూడా ప్రపంచం మొత్తం ఈ ఉక్రెయిన్, రష్యా వైపే చూస్తున్నాయని చెప్పుకోవచ్చు.